గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడినే అని ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చేరుతూ వస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల వరకు చేరికల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా జూలై 6న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక స్థానిక నేతలు వ్యతిరేకించినప్పటికీ పార్టీలో చేరారు. జూలై 6న కాంగ్రెస్ లో చేరుతున్నట్లు అంతకు ముందే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓ సమావేశంలో తన అనుచరులకు తెలియజేశారు. దీంతో ఆ సమయంలో స్థానిక గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ శ్రేణులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పైగా గద్వాల్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై వారందరికీ నచ్చచెప్పిన తర్వాతే ఆయన హస్తం పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక్కసారిగా హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. తిరిగి తన సొంత గూడు అయిన బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం రోజు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.